జయలలిత మృతిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు పన్నీర్ సెల్వం. వదల శశి వదల అంటూ నీడలా వెంటాడుతూనే ఉన్నారు. సీఎం కుర్చీ దూరం చేసి చిన్నమ్మను జైల్లో కూర్చోబెట్టిన పన్నీర్ సెల్వం ఇప్పుడు జైలుకి వెళ్లినా వదలడం లేదు. పార్టీలో శశిని వీక్ చేసేందుకు పన్నీర్ పావులు కదుపుతున్నారు. వదల శశి నిన్ను వదల అంటూ శశికళను పన్నీర్ సెల్వం వెంటాడుతున్నారు. శశికళకు సీఎం కుర్చీని అందనివ్వకుండా జైలుకు వెళ్లేందుకు పరోక్షంగా కారణమైన పన్నీర్ సెల్వం శశికళను పార్టీలోనూ దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. జయలలిత ట్రీట్మెంట్ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చిన పన్నీర్ సెల్వం జైలుకు జరిగిన ట్రీట్మెంట్ కు సంబంధించి అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు. జయలలితకు ట్రీట్మెంట్ ఇచ్చిన కొంతమంది డాక్టర్లు చెప్పిన మాటలను పన్నీర్ సెల్వం బయటపెట్టారు. జయలలితకు మెరుగైన చికిత్స అందించాలనే వైద్యుల సూచనల్ని శశికళ పెడచెవిన పెట్టారని, విదేశాల్లో వైద్య పరీక్షలకు శశికళ అడ్డుకున్నారని చెప్పారు పన్నీర్ సెల్వం. ఇదంతా పక్కా కుట్రపూరితంగా జరిగిందన్న పన్నీర్ సెల్వం వ్యాఖ్యలు మరోసారి తమిళనాట హాట్ టాపిక్ గా మారాయి. శశికళ చేసిన కుట్రల్ని ప్రజల ముందు ఉంచేందుకే అమ్మ మృతిపై సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు పన్నీర్ సెల్వం. అంతేకాదు 75 రోజుల పాటు జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందితే ఒక్కసారి కూడా తనను లోపలికి అనుమతించలేదని పన్నీర్ లేటుగా రియాక్ట్ అయ్యారు. పన్నీర్తో పాటు పళనిస్వామి నుంచి రాజకీయ దాడిని ఎదుర్కొంటున్న శశికళకు ఎన్నికల సంఘం కూడా షాక్ ఇచ్చింది. అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ ఎన్నిక చెల్లదంటూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దినకరన్ అన్నాడీఎంకే ఆఫీస్ బేరర్ కాదన్న ఈసీ దినకరన్ వివరణను తోసిపుచ్చింది. జైలుకు వెళ్లే ముందు పార్టీ బాధ్యతల్ని దినకరన్కు అప్పగించిన శశికి ఈ పరిణామం మింగుడు పడ్డం లేదు.